అంటే ఈ గుణాల్లో కూడా ఏమి ప్రేరేపిస్తుంది. నీకు కోపము తెప్పించాలి, శాంతంలో ఉంచాలి, సంతోషంగా ఉంచాలి. గుణత్రయాన్ని పట్టుకొని నిన్ను నడుపుతూ ఉంటుంది అమ్మవారు అని చెప్తున్నారు. ఇవి త్రిపురములు అంటే 3 దేహములు. త్రిపురములు అంటే 3 దేహాలని. త్రిపుర రహస్యం అంటే ఇది ఇప్పుడు చెప్తున్నాడు. త్రిపుర రహస్యము దత్తాత్రేయుల వారు మన శిష్యులకి ఎలా చెప్పాడు, ఇవన్నీ ఇప్పుడు వస్తాయి. త్రిపురములు 3 దేహములు, స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము. ఇవి 3 త్రిపురాలు. ఈ 3 దాటితే గాని నువ్వు మహాత్రిపుర సుందరి కాలేవు. 3 చైతన్యములు ఉన్నాయి. 3 చైతన్యాలు, అవునా? అలానే 3 విధములైన ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఉన్నాయి. అలానే త్రిగుణములు కూడా త్రిపురములే. గుణాలు కూడా 3 విధములైన ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు, 3 విధములైన చైతన్య అవస్థలు ఉన్నాయి అన్నారు. జాగ్రత్తలో నువ్వు శరీరంతో కూడా పనిచేస్తున్నావు కదా, అది స్థూల చైతన్యము. పడుకొని కలలు గంటున్నావు, అన్ని పనులు అయిపోయినట్టుగా కలలు గంటున్నావు, అక్కడ కూడా చైతన్యం ఉంది. అర్థమైందా? అది చెప్తున్నాడు. 3 చైతన్యాలు. ఆత్మగతముగా కూడా నువ్వు గనక పైలోకాల దాకా వెళ్ళి వచ్చావు అంటే ఆ చైతన్యం కూడా, ఆ కారణ దేహము కూడా ఈమెయే అంటున్నారు. చైతన్యము అంటే మన శరీరంతో నడిచేది కాదు చైతన్యం. లోపల కూడా చైతన్యము ఈ సత్వ గుణాల్లో కూడా, సత్వంలోనూ ఉంటుంది, రజోలో ఉంటుంది, గుణాల్లో కూడా ఈ అమ్మవారు ఉంటుంది. సత్వరజస్తమో గుణములు అంటే దీనిని బట్టి ఇచ్ఛాశక్తి లక్షణము ఉంటుంది కాబట్టి ఇది త్రిపుర. ఈ ఇచ్ఛాశక్తి అన్న దీన్ని బట్టి, ఈ లక్షణాన్ని బట్టి ఇది త్రిపుర అవుతుంది. ఈ మూడిట్లో కూడా ఇచ్చ ఉందిగా. మనసులో నేను స్వీట్ తినాలి అని అనుకుని కలలు గంటూ కూర్చున్నావు అనుకో, ఆ ఇచ్చ ఉంది కాబట్టి ఆ స్వీట్లో కళల్లోకి వస్తున్నాయి. అట్లా అన్నమాట చెప్తున్నాడు. సో ఇచ్చ ఎప్పుడు ఉంటుంది అని, మధ్యలో ఎప్పుడు అమ్మవారు ఉంటుంది, అనుసంధాన కళగా ఉంటుంది. నిజంగా నీకు తినిపించినట్టు, నీకు ఆనందం వచ్చినట్టు, నీకు డబ్బులు వచ్చినట్టు కళల్లో, ఇట్లా అన్నమాట. మళ్ళీ జాగ్రత్తలు తీసుకొస్తే ఏమీ లేదు. సో ఈ రకంగా ఈ అమ్మవారు అనుసంధాన కళగా నిన్ను నడిపిస్తోంది. ఈ త్రిపురములు అంటే స్థూల సూక్ష్మతర కారణ దేహాలని కూడా ఈమె నడుపుతోంది, ఈమెయే అని, ఈమె ఇచ్చయే అని చెప్తున్నారు. అర్థమైందా? ఎప్పుడైతే సుందరి అయిందో ఆమె సుందరి ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏమవుతోంది? నిర్గుణ. గుణాలకి అతీతంగా వెళ్ళిపోయింది. ఎవడు గొప్పవాడండి అంటే బుద్ధి ఉన్నవాడు గొప్పవాడండి, వాడు బుద్ధితో పనిచేశాడు కాబట్టి గొప్పవాడండి అంటున్నాం. అలానే వాడు సుందరి అండి, ఎంతో జ్ఞానము యోగము చేశాడు, అది ఆజ్ఞాచక్రంలో సుందరి అయి కూర్చున్నాడు, వాడు గొప్పవాడు. వాడు ఎటువంటి వాడు? నిర్గుణుడు. నిర్గుణ, నిర్నాద, అన్ని నాదాలకి అతీతముగా ఉన్నది పరానాదం. ఓం అలా పైన నాదం ఉంటుంది. చైతన్యాతీత. చైతన్యాతీత అంటే జాగ్రత్తలో చైతన్యము, జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఈ చైతన్యము జీవ చైతన్యానికి అతీతమైన అఖండ చైతన్యంలో ఉన్నాడు వాడు. అందుకే చైతన్యాతీత అంటే భావించుటకు వీలు లేనటువంటి సాక్షి చైతన్యమై కూర్చుంటుంది. కింద ఏమో సాక్షి లేదు, నేనే గొప్పవాణ్ణి, ఇదంతా అహంతా మమత అంటూ తిరుగుతున్నావు. అక్కడ వెళ్ళినప్పుడు నువ్వు నది వెళ్ళి సముద్రంలో కలిసినప్పుడు అఖండమైన సముద్రం అయిపోయింది. నన్ను నేను మర్చిపోయాను. మా శ్రీవారిని చూస్తే నన్ను నేను ఒళ్ళుపాయ మర్చిపోయాను అన్నట్టు తన్మయత్నము. అక్కడ అఖండ చైతన్యమే ఉన్నది అని, అదే బ్రహ్మానందము అంటున్నాడు. కిందవన్నీ నువ్వు తెచ్చుకున్నవి, వేరుగా నువ్వు పొందేవి, అవి సాక్షి చైతన్యము. నువ్వు ఇప్పుడు బతికి ఉన్నావు అంటే ఆ సాక్షి చైతన్యంలో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది సృష్టి అంతా ఈ సుందరి నడుపుతోందని. ఈ చైతన్యం వలనే సృష్టి బతికి ఉన్నది అని తెలుసుకుంటావు అని చెప్తున్నాడు. వ్యష్టిగా కాదు, సమిష్టిగా. అదే కదమ్మా, మీకు ఈ లోకంలో తిరిగి మీరేదేదో అనుకుంటున్నారు, మేము అక్కడ దాకా వెళ్తాం కదా, మేము చూస్తాం కదా, ఆ ఆనందాలు వేరు.
అందుకే మేము ఎప్పుడు అక్కడ ఉండాలని కోరుకుంటాం, ఇక్కడ ఉండాలని కోరుకోం దేహంలో. ఎందుకంటే వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడ వెతికినా ఇదే కదా, మాయ కనిపిస్తుంది. అందుకే మాకు చావు పుట్టుక అనేది మేము పట్టించుకోం. అంటే ఆమె కూటస్థ చైతన్యము, సాక్షి చైతన్యము, పరా చైతన్యము అనే 3 లక్షణములు శక్తులు కలిసి కాబట్టి ఆమెని త్రిపుర సుందరి అన్నారు. కూటస్థ చైతన్యము అంటే ఆజ్ఞాచక్రం వరకు కింద 3 వేరు వేరుగా ఇక్కడ కలిసి ఉందే, అది కూటస్థ చైతన్యము. తుర్యము, తుర్యాతీతం ఇంకోటిగా సాక్షి చైతన్యము, అఖండ చైతన్యంలో నువ్వు కలిసావు కదా, అదొకటి. పరా చైతన్యము అనే 3వ లక్షణము. పరా చైతన్యము అంటే ఈ అమ్మవారు వెళ్ళి ఈ యొక్క శాస్త్రాల కమలంలో ఆయనతో కలవటం పరా చైతన్యం. మన ఇద్దరము ఒకటే అని అనుకోవటం. సో కూటస్థ చైతన్యము, సాక్షి చైతన్యము, పరా చైతన్యము అంటే నిన్ను ఆ యొక్క శ్రీచక్రంలో ఉన్న బిందువులో కూడా లయము కూడా ఇచ్చే తల్లి ఈ మహా త్రిపుర సుందరి అంటున్నారు. సగం దాకా వచ్చి నేను వదిలేయదు, నీ గమ్యాన్ని చేరుస్తుంది అని ఈ 3 చైతన్యాలు. కూటస్థ చైతన్యము అంటే ఆజ్ఞాచక్రం, అఖండ దానిపైన సాక్షి చైతన్యము, దానిపైన పరా చైతన్యము. పరాత్పర కళాహం శ్రీచక్ర సంచారిణి, అక్కడి నుంచి కిందకు వచ్చాయి, అది పరా చైతన్యము. సూర్యుడు చంద్రుడు అన్నిటికీ సత్యలోకాలకు కూడా దాటిన పైన ఏదైతే ఉన్నదో అదంతా పరా చైతన్యము అంటారు. అదే సముద్రము అంటారు. సముద్రము అంటే ఒకే ముద్రలో ఉన్నది అని. స ప్లస్ ముద్ర, సముద్ర. ఆ ముద్ర నుంచి ఈ కింద ఉన్న సృష్టి, ఈ నువ్వు అంటున్న స్థూలముగా ఉన్న సముద్రాలు పుట్టాయి. అసలైన మహాసముద్రం పైన ఉన్నది అని, దాన్నే పాల సముద్రం అని, మిల్కీ వే అని అంటారు. అంతేగాని సముద్రం అక్కడ ఉంటుందని కాదు. పరా చైతన్యం అదంతా సముద్రము అంటారు అమ్మా. కాబట్టి ఆమెని త్రిపుర సుందరి అంటారు. చైతన్య మహాశ్రీగా ఆ తల్లిని మనం భావిస్తున్నాము. ఆమె ఎవరు? చైతన్య మహాశ్రీ, అనంత మహాశ్రీ చైతన్య మహాశ్రీ అయిందండి. నన్ను పుట్టించింది ఆమె చైతన్యం, నాకు కొద్దిగా ఇచ్చిందండి. ఆమె వెలుగు నాలో నా ఆత్మగా ఉందండి. ఆ అనంత మహాశ్రీ ఏదైతే ఉందో అది చైతన్య మహాశ్రీగా ఆ తల్లిని మనం భావిస్తున్నాము. అందుకే ఆది పరాశక్తి అని, అమ్మా నాకు శక్తిని ఇవ్వమ్మా, అమ్మా నాకు ఓపిక ఇవ్వమ్మా అని నువ్వు ఎందుకు అంటున్నావు అంటే ఇదే ఆ శక్తి ఇస్తుంది. లేదు అంటే నువ్వు అచేతనగా పడి ఉంటావు. జబ్బులు, రోగాలు, రొస్టు అయిపోయిందా. అలాగే ఒక భావానికి ఆది మధ్య అంత అని ఉంటాయి. ఒక భావములో కూడా దేనికైనా ఒక ఆది ఉంటుంది, మధ్య ఉంటుంది, అంతము ఉంటుంది. నీలో ఎన్నో భావాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అవి పుట్టినప్పుడు ఆది, దాన్ని నువ్వు పెంచి పోషించి ఒక గంట నువ్వు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నావు, ఆ ఆలోచన అంతా మధ్యమ, ఆది మధ్య. ఇక చాలే బాబు విసుగు పుడుతుంది వాళ్ళ గురించి ఆలోచన చేసి అన్నది అంతము. ఇందులో కూడా త్రిపుటి ఉన్నది, ఇందులో కూడా త్రిపుర ఉన్నది. ఇలా పుట్టించి అంతము చేస్తున్నది. ఇది కూడా నిన్ను నడిపే భావాలని కూడా, ఆలోచనని కూడా అక్కడ కూడా త్రిపుర ఉన్నది అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు చేసే పని ఏముంది ఇక్కడ భూమి మీద? అన్నీ ఆమె చేస్తుంది. అనస్వరము తానైనప్పటికీ ఆమె నస్వరము కాదు. అనస్వరము తానైనప్పటికీ నస్వరము యొక్క స్త్రీ స్వభావము తన యందు కలిగి ఉన్నట్లుగా కనిపించటయే త్రిపుర లక్షణము అన్నాడు. ఎంత బాగా చెప్పానండి. ఇదమ్మా, ఇవన్నీ అర్థం చేసుకోవాలి అందరూ.
ఆ అనుభూతి ఇస్తుంది అమ్మవారు. ఆమె అరుణాం కరుణాకరం. కొద్దిగా నువ్వు అందుకే ఇచ్చ చక్కగా పెట్టుకోవాలి. ఊరికే ఒక నిమిషం చేసేసి ఆది మధ్యాంతర రహిత అబ్బా ఇక జాలి అండి ఇంటికి వెళ్ళిపోదాం, అటువంటి భావాలకి అమ్మవారు స్పందించదు. అవునా? భక్త తుకారాం, అవునా, త్యాగరాజు లాంటి వాళ్ళు, అన్నమాచార్య లాంటి వాళ్ళు నిరంతరము కూడా ఆది మధ్యంలోనే ఉన్నారుగా, అంతం చేయలేదు చచ్చే వరకు. భక్త రామదాస్ కూడా చచ్చే వరకు రామ్ రామ్ అంటూనే పోయాడు. అటువంటి వాళ్ళకి మరి ఆ తల్లి కరుణిస్తుంది. ఉత్తమ అధమ భావాలు కూడా ఇచ్చే తల్లి. బంధాలే శాస్త్రం అనుకుంటూ ఉంటే మాయలో ఉన్నట్టు. అమ్మయే శాస్త్రము, అందరము అమ్మ దగ్గరికే వెళ్తాము అని నీకు నువ్వు ధైర్యం చెప్పుకొని, ఇవాళ వాడు వెళ్ళాడు, రేపు నువ్వు వెళ్తావు. నువ్వు చేయ కర్తవ్యే వాధికారస్తే. నీకు ఆ తల్లి నీ మీద కరుణతో నేను భూమి మీద ఉంచింది అంటే నీ బాధ్యత పూర్తి చేసుకొని రమ్మని చెప్తోందని, ఉండమని చెప్పట్లేదు. పని అయిపోతే రా అంటుంది. అందుకే మృత్యువు గాని వాన పోకడా ప్రాణం పోకడాను, వాన ఎప్పుడు పడుతుంది అనేది ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఇచ్చిన సమయమే నీది, దీన్ని సద్వినియోగం చేసుకో అని ఒక హెచ్చరిక ఇక్కడ. సో ఇవన్నీ పురములు అంటారు. తాను అనాధ్యమంతా మహాశ్రీ తాను వచ్చి ఆది మధ్యాంతములు కలిగిన సృష్టి యందు లీలా విలాసములు నడుపుతున్నది. ఆమె ఏమో ఆది మధ్యాంతరహిత. పరాశూన్యం ఎలా ఉంటుందమ్మా? ఇక్కడ ఇప్పుడు వర్ణాల్లో ఆ ఆ అన్నాము. ఆ అటువైపు ఏముందో ఎవరికి తెలియదు. ఆహా అటువైపు ఏముందో ఎవరికి తెలియదు, శూన్యమే. మన మూలాధారం కింద భూమి లోపల ఏముందంటే మనకే తెలియదు. అట్లా ఆమె ఆది మధ్యాంతంగా ఉంటూ ఆది మధ్య అంతాలని సృష్టించింది అని త్రిపుర సుందరి సృష్టికి ఒక ఆది మధ్య అంతము పెట్టింది. పుట్టుక, పోషించుట, చచ్చుట, ఈ మూడు పెట్టింది అని. అందుకే పుట్టడం ఎంత తేలికో పోవటం కూడా అంతే తేలిక. పుట్టినవాడు గిట్టక తప్పడు. ఏది తన దృశ్యం తన నశ్యం, ఏది పుడుతుందో వాడు అవతార పురుషుడైనా మామూలు మానవుడైనా వాడి టైం వచ్చినప్పుడు వాడు వెళ్ళిపోతాడు. నువ్వు కాదు కదా, ఎవరూ ఆపలేరు. ఏదైనా శక్తి ఉంటే వాడికి ఆ జీవుణ్ణి ఆ శరీరంలో మనము చైతన్యంగా ఉంచవచ్చు, అంతవరకు శక్తి ఉంది. ఇప్పుడు పోయేవాడు ఉన్నాడు, వాళ్ళలో ప్రాణము నిలపటం, కానీ ఆ జీవుడికి తెలిసిపోయింది. అదే ప్రేతము అంటారు. నేను ఈ శరీరం ఇంకా నాకు పని చెయ్యదు, నేను ఇందులోకి వెళ్ళను అంటాడు. ఆ గురువులకి చెప్తాడు ధ్యానములో, నేను వెళ్ళను, ఆ శరీరం నాకు సహకరించదు, ఆ బాధలు నేను పడలేను, నేను ఇప్పుడు విముక్తున్నయ్యాను, నన్ను ప్రేతముగా ఇప్పుడు నేను ఉన్నాను, ప్రేతముగా ఉంటాడు ప్రేత శరీరం పెట్టుకొని. కానీ శరీరంలోకి వెళ్ళటం ఇష్టపడడు. కానీ వాడికి కొన్ని కోరికలు ఉంటాయి, అవి తీరే వరకు ఈ అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాడు. ఈ అంతరిక్షం నుంచి పైకి పంపించటమే ఈ గురువులు చేసే పని. వాడికి ఉత్తమ గతులు ఎలా పడతాయి? ఏదో ఒక కింద శక్తి వాడిని పైకి తోస్తేనే కదా వాడు పైకి వెళ్ళేది. ఒక దివ్య శక్తి ఉండాలి కదా. నిత్యము ఆరాధన చేసేవాడు ఏదైనా చేస్తే వాడికి ఈ అంతరిక్షంలో ప్రేతముగా తిరగడు, లేదా ప్రేతముగా కోరికలు తీరకుండా అందరినీ బాధిస్తూ మనకి అయ్యే పనులు కాకుండా చేయటము. వాడి కోపం కదా. చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇవ్వకపోతే వాడు ఏం చేస్తాడు? అన్ని వస్తువులు విసిరేస్తూ ఉంటాడు, వాడి వస్తువులే విసురుకుంటాడు. నేను ఇది పగలగొడతా, అది పగలగొడతా అనుకుంటూ భయపెడుతుంటాడు. అలా అన్నమాట అర్థం చేసుకోవాలి. ప్రేతం అంటే మీకు తెలియని విషయాలు ఇవన్నీ. ఆ ప్రేతాన్ని తీసుకొచ్చి మాట్లాడిస్తా, అప్పుడు మీకు తెలిసి వస్తుంది అవి ఎంత ఉగ్రంగా ఉంటాయి. చాలా ఉగ్రంగా ఉంటాయి అవి, కోపంగా ఉంటాయి. అది యాక్సెప్ట్ చేయలేదు డెత్ని. ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఆల్ ఆఫ్ ద సడన్ జరిగింది, చచ్చిపోయింది. మరి అది బయటికి అతి కష్టం మీద బయటకు వస్తుంది శరీరం వదిలేసి. మరి దాని కోరికలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఈ శరీరంలోకి వెళ్తే నా కోరికలు తీరవు, ఎందుకంటే శరీరం అది సహకరించదు. అలా కోరికలు ఉండిపోతే ఏమైపోతుంది నీకు? కోరికలు
ప్రేతం అవుతావు. అది చెప్తున్నాడు. ఇవన్నీ త్రిపురములు. అలా ఈ సృష్టి యందు లీలా విలాసములు నడుపుతున్నది ఈ అమ్మవారు నడుపుతోంది. ఈ అమ్మవారిని పట్టుకొని ఇటువంటి ఆత్మలు, అవునా, మనం చేసే మంత్రశక్తి ఏదైతే ఉంటుందో కొద్దిగా దారపోస్తారు. దానివల్ల అంతరిక్షం దాటగలుస్తాడు వాడు. అంటే మిగతా ఆత్మలు ఎన్ని ప్రేతాల నుంచి వాడు విముక్తి వస్తుంది. ఇక్కడ చనిపోయాడు అనేది ముక్తి కాదు. ఏమ్మా, కర్మ నుంచి వచ్చిన శరీరం కర్మలోనే వెళ్ళిపోయింది. అసలైన ఇప్పుడు ప్రేతముగా ఉన్నాడుగా. వీడికి ఏం చేస్తారు? ఈ రుద్రలోకం వైపు నడిపించే మార్గంలో ఈ యొక్క అంతరిక్షం నుంచి, అంటే అందుకే గాలిలో తిరుగుతూ ఉంటాయి చూడండి. ఇంకా తలుచుకుంటే మీకు పోయిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయమ్మా. సో వాళ్ళకి ఏం చేస్తున్నాము? రుద్రలోకం వైపు నడిపిస్తాం. ఇంకా రుద్రలోక కైలాస ప్రాప్తి వచ్చిందండి. తర్వాత వసులోకము, తర్వాత ఆదిత్య లోకము, తర్వాత నీకు అమ్మవారి యొక్క ఈ యొక్క ఈ శ్రీచక్రములో అడుగు పెట్టడం, 4 ద్వారముల్లో ఓం భువ దాటిపోయావు. ఓం సువ ఆదిత్య లోకం కూడా దాటిపోయావు. ఇప్పుడు అమ్మవారి లోకంలోకి వచ్చావు. ఓం భూ ఓం భువ ఓం సువ ఓం మహర్లోకము, జనలోకము, ఆ సత్యలోకం వరకు, బ్రహ్మలోకం వరకు లోకాలు ఉన్నాయి. అలా వాడు ఆ పై లోకాల్లో అక్కడ గురువులు, అక్కడ ఆత్మలు వీడిని గ్రూమ్ చేస్తాయి. అంటే సాధన చేయించి పై లోకాలకి పంపిస్తూ ఉంటారు. అట్లా అన్నమాట. అట్లా మనము గురువులు భూమి మీద, ఇది చాలా పెద్ద ప్రక్రియ. చాలా శక్తి వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా? ఇది 10 రూపాయలు 20 రూపాయలు చేసేయండి గురువుగారు అనేది కాదు. ఇది కర్మకాండ చేసేది కాదు. ఇది కర్మకాండ కాదు, ధ్యానకాండ, యోగకాండ. ఇదే త్రిపుర అమ్మవారిని ఉపాసన చేసేవాళ్ళు ఆ తల్లి వింటుంది. అటువంటి ఆత్మల్ని ఓకే అంటుంది, ఇలా అంటుంది. నువ్వేం చేసావు, కొద్దిగా ఇవ్వు అంటుంది. అంతే కదా, మన పుణ్యం దారపోయారు కదా. మునులు ఋషులు దారపోయట్లేదు శక్తి. అప్పుడు కదా నువ్వు పైకి వెళ్ళేది. పెట్రోల్ పోస్తే కారు ముందుకు వెళ్తుంది. కారు కొత్తదే, పెట్రోల్ పోయకుండా నడవమంటే నడుస్తుందా? సో అలా ఇవన్నీ వాస్తవాలమ్మా. నమ్మండి, నమ్మకండి. అది మరి ఒక త్రిశక్తి. కాబట్టి శబ్దశక్తిలో ప్రతి శబ్దానికి కూడా ఒక శక్తి ఉన్నది. ప్రతిదానికి ఒక శక్తి ఉన్నది. అది సుందరమైతేనే నీకు అర్థం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. శబ్దములో నుంచి నాదము, నాదశక్తి, ఈ శక్తి మళ్ళీ వర్ణం దగ్గర నుంచి తీసుకొచ్చి దాన్ని అర్థవంతంగా మాట్లాడాలి. ఇప్పుడు దాని గురించి చెప్తున్నారు చూడండి. ఇప్పుడు అది కాబట్టి శబ్దశక్తిలో ప్రతి శబ్దానికి కూడా ఓ అని అన్నావు చూడండి. ఇప్పుడు చెప్తాను, ఉదాహరణ చెప్తాను. శబ్దశక్తిలో ప్రతి శబ్దానికి కూడా ఒక శక్తి ఉన్నది. ఆ తెలుగులో వర్ణము ఆ అన్న అక్షరము ఒక శబ్దశక్తి. ఆహా అన్నది ఒక శక్తి, శబ్దశక్తి. ఏమ్మా, దానిని వర్ణశక్తి అంటారు. ఆ అని నోరు తెరుస్తాం కదా, అది ఆ అన్నది శబ్దశక్తి. మళ్ళీ అక్కడ అని మనమంటే ఈ వర్ణశక్తి ఏమండి అక్కడ అని వదిలేసామనుకో, అదేమవుతుంది? ఈ వర్ణశక్తి పదశక్తి అవుతుంది. వీడు ఏదో చెప్తున్నాడండి, అని అక్కడ అని ఆపేసాడండి. ఏదో చెప్తున్నాడు, ఇంకా సుందరి రాలేదు బయటికి. ఏమైంది? అక్కడ అక్కడ చెప్పు చెప్పు చెప్పు. చూడండి, అది రెండవ శక్తి. అక్కడ ఈ పదము వాక్యము అవుతోంది. ఈ పదం ఏమవుతుంది? ఈ వర్ణము వాక్యమైంది. అని అక్కడ అన్నాడు, అదొక వాక్యమైంది అవుతుంది. నేను వెలుచున్నాను. చూడడానికి అక్షరాలు వేరే అని నీకు అనిపించినా ఈ వాక్యం అంతా చదివితే తోచే అర్థము మరి ఒకటి. అక్కడ నేను వెలుచున్నాను అన్నది ఆ అర్థము వేరే శక్తి. ఈ 3 కలిపితే మా త్రిపుర సుందరి అంటున్నారు. అందుకే నువ్వు మాట్లాడి అర్థవంతంగా మాట్లాడరా, పనికి మాలిన మాటలు మాట్లాడతావు అని మనం చెబుతూ ఉంటామే. ఇదే నేను దగ్గర
ఆగిపోతే, నేను దగ్గర ఆగిపోతే మిగిలిన అర్థము తెలియదు. ఆ నేను అని ఆపేసామనుకో మిగిలిన అర్థం తెలియదు. సుందరి కాలేదు వాక్యం. ఇట్లా చెప్తున్నాడు ఆయన. అంటే అమ్మవారి ఎక్కడెక్కడ ఉన్నదో చెప్తున్నారు. నీ అణువు, నీ స్థూలములో, సూక్ష్మములో, సూక్ష్మతరములో, భావాల్లో, ఆలోచనల్లో, వర్ణములలో, నువ్వు చెప్పే మాటల్లో దాన్ని సుందరముగా చేసే శక్తి కూడా అమ్మవారిదే. నువ్వు కాదు. నేను అందంగా పాడానండి పాట అంటావు. ఆ అందముగా తీసుకొచ్చినది ఈ త్రిపుర సుందరి. 1000 మంది పాడతారు, అందులో ఒకే గొంతు వినాలనిపిస్తుంది. అర్థమవుతుందా? అక్కడికి అని అంటే అనుకున్న చోటికి వెళుచున్నారు అని అర్థం. నేను అక్కడికి వెళుచున్నాను అంటే ఓహో వీడు అక్కడ గమ్యం పెట్టుకుని వెళుచున్నాడు అనే అర్థం నీకు స్ఫురించినప్పుడు అది సుందరి అయి నీకు ఒక అర్థాన్ని, నీకు అర్థశక్తి, శబ్దశక్తి, వర్ణశక్తి ఇవన్నీ సుందరము చేసే అమ్మ ఎవరు అంటే ఈ త్రిపుర సుందరి అని. అదే ఇది కూడా వర్ణశక్తి, శబ్దశక్తి, వాక్యశక్తి, ఆ 3 శక్తులు కూడా ఆమె యొక్క జ్ఞానం అనే సంవిత్ కళా స్వరూపము. నేను అక్కడ ఆపేశాను అనుకో సంవిత్ కళ లేదు అక్కడ. వెలుచున్నాను అని చెప్పి అరే వెలుచున్నాను అని పదం కూడా కలుపురా. సంవిత్ కళగా జ్ఞానముగా నీకు ఇంకో పదం ఇస్తుంది. అప్పుడు సుందరిగా నేను వెలుచున్నాను అని అంటావు. పక్కవారికి అర్థం అవుతుంది. ఆహా మీరు వెళుతున్నారా అమ్మా. అక్కడ ఒక సంభాషణ జరిగింది, వ్యవహారం జరిగింది, ఆ సుందరముగా జరిగినది. అదంతా కూడా సంవిత్ కళగా ఈ అమ్మవారే కలపటం, విడదీయటం చేసేది అని. కొందరు తడబాటు పడుతుంటారు, కొందరు సరిగ్గా భావాలు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇదంతా ఈ త్రిపుర సుందరి అమ్మవారు యొక్క అనుగ్రహం వలన నీవు మాటలు మాట్లాడగలుస్తావు. లేదు అంటే ఆ వాక్కు నీకు ఇవ్వదు. అగ్నిర్వాక్ వాగేవరు, అమ్మవారు వాగ్వాదిని, నేలకి మీద నాట్యం చేస్తుంది అంటే ఇదే. కొందరు చూడండి ఎలా మాట్లాడుతుంటారు గంటల తరబడి, భావాలు ఎలా పదకూరిపోయాయి. నేను వెళుచున్నాను, ఎందుకు వెళుతున్నాను అంటే ఇలా వెళ్ళిపోతూనే ఉంటారు చెప్పుకుంటూ. బాల త్రిపుర సుందరి 3 ఆ తల్లి ఎంత అనుగ్రహిస్తే ఆ రకంగా వాడి భావాన్ని అంత చక్కగా వాడు వ్యక్తపరుస్తాడు. వర్ణశక్తి, శబ్దశక్తి, వాక్యశక్తి, ఆ 3 శక్తులు కూడా ఆమె యొక్క జ్ఞానం అనే సంవిత్ కళా స్వరూపం. ఈ కలపడం సంవిత్ కళ. సంవిత్ కళ అమ్మ. నిండుదనం ఎప్పుడు వస్తుంది? బొట్టు నువ్వు పెట్టుకుంటే సంవిత్ కళ. ఏంటండి ఇంత బాగా అలంకారం చేశారు, బొట్టు పెట్టుకోలేదు ఏంటి అంటే అది పెట్టుకుంటే సంవిత్ కళ. అర్థమైందా? అలా చెప్తే మీకు అర్థమవుతుంది. బొట్టు పెట్టుకోకుండా వెళ్ళండి, ఏదో లోపించినట్టు ఉంటుంది. అది లేకపోతే ఇందాక ఉచ్చరించిన పదము అంతర్లీనమై విస్మృతమై తర్వాత పదాన్ని మనము ఉచ్చరిస్తే దాని యొక్క అర్థాన్ని దీనిలో లయము చేసే శక్తి మన దగ్గర లేదు. మన దగ్గర ఆ శక్తి లేదు. జ్ఞానం అదే లేకపోతే, ఈ సంవిత్ కళ మన దగ్గర లేకపోతే ఇందాక ఉచ్చరించిన పదము అంతర్లీనమై నీ మనసులోనే ఉండిపోతుంది, చెప్పలేదు, విస్మృతమైపోతుంది. అవునండి మర్చిపోయానండి మీకు చెప్పటం, వెళ్తున్నానని అన్నది విస్మృతి అయిపోతుంది. తర్వాత పదాన్ని మనము ఉచ్చరిస్తే దాని యొక్క అర్థాన్ని దీనిలో లయము చేసే శక్తి మన దగ్గర లేదు. ఆ సంవిత్ కళ అనేది అమ్మవారు ఇస్తుంది, ఆ జ్ఞానం అనేది అమ్మవారు ఇస్తుంది. అరే నమస్కారం చేయరా పెద్దలకి. కొందరు చిన్నపిల్లలకి నమస్కారం పెట్టుకుంటే వెళ్ళిపోతుంటారు. అరే దండం పెట్టుకో, అప్పుడు దండం పెట్టుకో. సంవిత్ కళ. ఆ సంస్కారం వాడికి లేదు, ఆ సుందరి యొక్క అనుగ్రహం లేదు వాడికి. అలా అన్నమాట. అలా ఒకదానిలో నుండి ఒకదానిలోకి లయము చేసే శక్తి కూడా ఈ త్రిపుర సుందరికి ఉన్నది. నేను అన్న పదాన్ని
వెళుతున్నాను అన్నది ఈ రెండు కలుపుతోంది. ఓహో, వీడు వెళుతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు? ఇంటికి వెళుతున్నాను అనే పదం కలిపి ఇప్పుడు చెప్పురా అంటుంది. నేను అక్కడికి వెళుతున్నాను అంటే ఇంటికి వెళుతున్నాను అని కలిపి సంవిత్ కలప ఈ మూడింటిని కలుపుతుంది. ఒక అర్థాన్ని పక్కవాడికి అందజేస్తుంది. అది ఈ మహాత్రిపుర సుందరి చేసే, ఈ తల్లి చేసే శక్తి. ఈమెయే త్రిపుర శక్తి. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఈమె చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి అమ్మవారికి అజ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన అనే 3 శక్తులు ఉన్నాయి. ఈ మహాత్రిపుర సుందరికి ఏమున్నాయి? అజ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన. అజ్ఞాన అంటే మూలాధారము, విజ్ఞాన అంటే హృదయము. హృదయంతోనే ప్రేమ పుడుతుంది కదమ్మా. విజ్ఞానము, వాడికి విజ్ఞానం ఉందండి, వాడికి జాలి ఉంది, కరుణ ఉంది అని. మూలాధారంలో ఉన్నవాడికి అజ్ఞానము. ఆజ్ఞాచక్రంలోకి వచ్చినప్పుడు ప్రజ్ఞానము, వాడికి దేవుడి గురించి కూడా తెలుసండి. ప్రజ్ఞాన ఘనుడండి, వాడు బుద్ధిమంతుడండి. అజ్ఞానము అంటే ఏమీ తెలియకుండానే ఉన్నదన్న జ్ఞానము. ఏమీ తెలియకుండా ఉన్నదన్న జ్ఞానము. నేను దేవుణ్ణి నమ్మనండి, కానీ ఒక శక్తి నడిపిస్తుందండి అజ్ఞానం. అక్కడ ఏదో ఉన్నది, మనకి మాత్రము తెలియదు అన్నది కూడా జ్ఞానమే కదా. ఒక పక్కనేమో దేవుడు లేడన్నావు, కానీ ఒక శక్తి నడుపుతుంది అన్నావు. ఇది కూడా జ్ఞానమే కదా. మనకి మాత్రము తెలియదు అన్నది కూడా జ్ఞానమే కదా. నాకు తెలియదండి ఎవడు పైన ఉన్నాడు, కానీ ఒక శక్తి నడుపుతుంది అంటున్నావు, అది కూడా జ్ఞానమే. అది అజ్ఞాన ఘన అంటే తెలిసి తెలియని అజ్ఞానములో ఉన్న ఘనుడివి నువ్వు. అక్కడ ఏదో ఉన్నది, మనకి తెలిసినంత తెలిసింది అన్నది విజ్ఞానము. అక్కడ ఏదో ఉందండి, నమ్ముతాం మేము. తెలిసినంత తెలిసింది మాకు అన్నది కూడా విజ్ఞానము. సైన్స్ 4 అక్షరాలు చదవండి రా, స్కూల్కి వెళ్ళి 4 అక్షరాలు నేర్చుకోండి, అప్పుడు సత్యం అనేది అది విజ్ఞాన ఘన. వాడు ఉన్నది లేదు అనడానికి అతీతమనే ఏకతానత లక్షణంతో తురియా సంవిత్ ఏదైతే ఉన్నదో అది ప్రజ్ఞాన ఘన. ఆజ్ఞాచక్రము పైన ఇప్పుడే చెప్పాను కదా, ఈ అమ్మవారు అఖండ చైతన్యము, సాక్షి చైతన్యము, ఇవన్నీ చెప్పాను కదమ్మా. ఎక్కడ వరకు? సహస్రార కమలం వరకు కూడా ఆమె ప్రజ్ఞాన గణమై సంవిత్ కలగా తురియా లక్షణముతో సంవిత్ ఏదైతే ఉన్నదో అది ప్రజ్ఞాన గణ అంటారు. అమ్మవారు అజ్ఞాన గణ అంటే మాయా ఘన. నిన్ను ఈ సర్వ సృష్టిని మాయలో పెడుతుంది, అజ్ఞానంలో పెడుతుంది, కానీ పెడుతుంది కాబట్టి ఆమె మాయాఘన. అందులో నుంచి ఎవరు తప్పించుకోలేరు. రాముడు కాదు కదా, శ్రీకృష్ణుడు కాదు కదా, ఎవరూ తప్పించుకోలేని మాయ. విజ్ఞాన గణ అంటే లౌకిక పదార్థ జ్ఞానాన్ని చెప్పేది, లౌకికమైన పదార్థ జ్ఞానము చెప్పేది విజ్ఞానము. నువ్వు చదువుకున్న చదువులు, స్థూల చదువులు, ఫిజికల్ నాలెడ్జ్, అంతేగా. ఎంఎస్సి చేశాను, పిహెచ్డి చేశాను అనేవన్నీ కూడా లౌకిక పదార్థ జ్ఞానాన్ని చెప్పేవి. బ్రహ్మ జ్ఞానాన్ని కూడా చెప్పేది. చాలా మంది బ్రహ్మ జ్ఞానం కూడా చెప్పేది కూడా ఇందులోనే వస్తుంది. ఈ రకముగా బ్రహ్మ జ్ఞానం కూడా చెప్పేది. జ్ఞానము అంటే ఆజ్ఞాచక్రం నుంచి పై వరకు శ్రీ విద్య చెప్పేదంతా కూడా బ్రహ్మ జ్ఞానము అంటారు, బ్రహ్మ విద్య అంటారు. ఈ 3 స్వరూపాలు కూడా ఈ రకముగా కూడా త్రిపుర అన్న దానికి జ్ఞానశక్తి అని వ్యాఖ్యానము చేసుకోవాలి అన్నాడు. ఇదంతా జ్ఞాన ప్రసూనాంబ ఈ 3టిని కూడా సంవిత్ కలగా కలుపుతుంది అని. అజ్ఞానంలో పెట్టి విజ్ఞానంలో తీసుకొచ్చి ప్రజ్ఞాన గణుని చేసే శక్తి ఈ సంవిత్ కలకు ఉన్నది అని ఇక్కడ భావం.